9,000 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు క్లియర్ చేయాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు మంత్రి పొంగులేటి ఆదేశం. జగ్గారెడ్డి వినతికి స్పందించిన మంత్రి. మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం గాంధీ భవన్లో విజ్ఞప్తి చేశారు. సదాశివపేట మండలంలోని సిద్దాపూర్లోని 5,000, కొండాపూర్ మండలంలోని అలియాబాద్లో 4,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పేదలను అక్కడి నుంచి పంపించి వేశారని మంత్రికి జగ్గారెడ్డి వివరించారు. స్థలాలు ఉన్నా కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా గత బీఆర్ఎస్ సర్కార్ ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రి పొంగులేటి వెంటనే స్పందించి సంగారెడ్డి కలెక్టర్కు ఫోన్ చేసి పేద ప్రజల ఇళ్ల నిర్మాణాల అనుమతులు ఇవ్వాలని క్లియర్ చేయాలని సూచించారు. దీంతో సంగారెడ్డి నియోజకవర్గంలో 8,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అంటే ఇల్లు కట్టుకునే వెసులుబాటు అయితే కలిగింది. సో ఇది మంచి గుడ్ న్యూస్ అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇటువంటి పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. సో ఈ విధంగా దాదాపు 9,00,000 మంది ఇప్పుడైతే ఇల్లు అయితే కట్టుకుంటున్నారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.